నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ ఈరోజు రీకాలింగ్ ది చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటూ ఒక కొత్త ప్రోగ్రాంకి తెరలేపింది. మరి ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులైనటువంటి రోజా, రజనీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి విశేష ప్రజాదరణ వస్తుంది, అందుకే కూటమి ప్రభుత్వం కక్షగట్టి కొన్ని కేసులు పెడుతుంది. అదేవిధంగా అసలు సంక్షేమ పథకాలు ఈ సంవత్సర కాలం పాటు కూడా ఏమీ అందించలేదు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసే తల్లికి వందనాన్ని స్టార్ట్ చేశారు. అసలు సంవత్సర కాలం పాటు కూడా ఏం చేయలేదు, అందుకే మేము ఈ ప్రోగ్రాంకి నాంది పలుకుతున్నామంటూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి. మన మాజీ మంత్రులైనటువంటి రోజా, రజనీ కూటమి ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపిస్తూ మేము రీకాలింగ్ ది చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే ప్రోగ్రాంకి తెరలేపుతున్నాము. మరి సంవత్సర కాలం పాటు కూడా ఏం చేయలేదు, ఈ సంవత్సరంలో ఏ సంక్షేమ పథకాలు అందించకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే విశేషమైన ప్రజాదరణ వస్తుంది. సో ఈ ప్రజాదరణ చూసి ఓర్చుకోలేకపోతుంది కూటమి ప్రభుత్వం. అందుకే తల్లికి వందనం కూడా వెంటనే స్టార్ట్ చేసింది సంవత్సరం అయిన తర్వాత, ఎందుకంటే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వస్తుంది కాబట్టి అని చెప్పేశారు. అదేవిధంగా ఏదైతే సింగయ్య కేసు గురించి కూడా రోజా గారు మాట్లాడడం జరిగింది. అసలు జూన్ 18వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగితే 4 రోజుల తర్వాత మళ్ళీ ఎస్పీ మార్చేశారు అంటూ ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదైతే వీళ్ళు ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటున్నారో రీకాలింగ్ ది చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి, మరి మేనిఫెస్టో ప్రకారం అసలు ఏం సంక్షేమ పథకాలు అందట్లేదా, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఒక పక్క కేసులు, మరో పక్క రీకాలింగ్ ది చంద్రబాబు మేనిఫెస్టో, ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఇప్పుడు రోజా గారు కానీ విడుదల రజనీ గారు కానీ చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? మంచి ప్రశ్న అమ్మ శ్రావణి. ఇది మనం కొంచెం సుదీర్ఘంగా చర్చించాల్సిన అంశం. ఎందుకంటే రీకాలింగ్ ద చంద్రబాబుస్ మేనిఫెస్టో అని వాళ్ళు చెప్తున్నప్పటికీ రీకాల్ ద చంద్రబాబుస్ గవర్నమెంట్ అని అనుకోవాలి మనం. ఎందుకంటే కొన్ని చాలా అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో రీకాల్ ద గవర్నమెంట్స్ అంటే రీకాల్ ద లోకల్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అనే ఒక అంశం ఉంది. ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ సరిగా పనిచేయకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధులు, అక్కడ ఎమ్మెల్యేలు అనరు, ఎంపీలు అనరు, అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు రీకాల్ చేసే ఫెసిలిటీ అక్కడ ఉంటుంది. కానీ మన దేశంలో అలాంటి రీకాల్ లేదు. అట్లాంటి రీకాల్ పరిస్థితి కనుక ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికైన 2-3 నెలల్లో కూడా రీకాల్ సిస్టమ్ పెట్టుంటే ఆయన్ని ప్రభుత్వం నుంచి దించేసేవాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వంలో ఎక్కిన మర్నాడే ఆయన ప్రజా వేదిక కూల్చేశాడు. ప్రజల నిధులతో నిర్మాణం, ప్రజల కోసం నిర్మాణమైన ఒక కట్టడాన్ని ఆయన కూల్చేశాడు. అది ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అది కట్టాడు, అతనికి కన్ను కుట్టింది. ఫస్ట్ ఆ మీటింగే అక్కడ పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే అది ఎస్పీలతోనూ జిల్లా కలెక్టర్లతోనూ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఇలాంటి భవనం కట్టాడా చంద్రబాబు నాయుడు గారు, ఆ పేరు ఈయనకి ఎందుకు మిగలాలి అని వెంటనే కూల్చేశాడు. అప్పటికి ప్రజలకు అర్థమైంది. కానీ అప్పటికి ఇతను చీఫ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి కరెక్ట్గా ఈ రోజుకి 6 సంవత్సరాలు సార్ ప్రజావేదికను కూల్చేసి. యాదృచ్ఛికంగా చూడండి, మరి నేనైతే తెలిసి ప్రస్తావించలా. అంటే అట్లాంటి వసతి లేకపోవటం వలన ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాడు రాష్ట్రాన్ని. 5 సంవత్సరాలు చాలా ఓర్పుతో, ప్రజలు సహనంతో, కడుపు దహించుకుపోతున్నా కూడా ఓర్పు పట్టారు. ఆ 5 సంవత్సరాల పరిపాలన కూడా పూర్తి ప్రజా వ్యతిరేకంగా జరిగింది. ఆయన ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా జరిగింది. హామీలు అమలు చేయలేదు. తర్వాత ప్రజలనే లక్ష్యంగా పెట్టుకుని దాష్టికాలు చేశాడు. అది రీకాల్ చేయలేని పరిస్థితుల్లో ఎప్పుడైతే 2024 ఎన్నికలు వచ్చినాయో అప్పుడు మాత్రం, ఇప్పుడు ఈయన రీకాల్ అన్నాడు చూసారా, రీకాల్ ద చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని, అప్పుడు రీకాల్ చేసుకున్నారు ప్రజలు. 164 స్థానాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు గెలుపొందారంటే అది రీకాల్ అంటే. వీళ్ళు చేస్తే కృత్రిమంగా చేస్తే రాలది, ప్రకృతి పరంగా వచ్చింది. ప్రజల్లో తమంతట తమే ఎంత తప్పు చేశామో తెలుసుకొని రీకాల్ ద గవర్నమెంట్ అన్నట్టుగా ఆ గవర్నమెంట్ని తీసి తొంగలో తొక్కి మళ్ళీ అంతకుముందు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 నెల రోజులు కూడా ఆయన సహించలేకపోయాడు. ఉంటే నేను ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప ఆంధ్రప్రదేశ్కి ఇంకొక ప్రభుత్వం ఉండకూడదు, ఇంకొక ముఖ్యమంత్రి ఉండకూడదని. అప్పుడు 33 రాజకీయ హత్యలు జరిగిన 1 నెల రోజుల్లో అని చెప్పి ఢిల్లీ వెళ్ళి రసాబాస్ చేశాడు, రాజకీయం చేశాడు, అక్కడ ధర్నాలు చేశాడు. కానీ అక్కడ ఎవరు నమ్మలా. నివేదిక అడిగింది కేంద్ర హోంశాఖ,
ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎవరు చనిపోయారో ఏ పార్టీ ఇవ్వమంటే ఇవ్వలేకపోయాడు. అప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా ఆయనకి గడిపెట్టారు. అసలు అనవసరంగా వెళ్ళాడినా ఓర్పు పట్టాలి, కనీసం 1 సంవత్సరం పాటు పూర్తి సమయం ప్రభుత్వాలకు ఇవ్వాలి, వాళ్ళు ఎంతవరకు అమలు చేస్తారో విఫలమవుతారో చూసి అప్పుడు మనం విమర్శిస్తే విలువ ఉంటుంది తప్ప ఇలా తొందరపాటు చర్యలకు వెళ్ళటం వలన మన పరపతే పోయిందని కూడా చాలామంది సీనియర్స్ కూడా పార్టీలు అభిప్రాయపడ్డారు. కానీ ఈయనకి చెప్పడానికి భయపడ్డారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట అయినాడు. ఆయన 55 మంది సలహాదారులను పెట్టుకున్నా కూడా ఎవరి సలహా కూడా తీసుకోకుండా తను ప్రజల్ని ఎలా హింసించదలుచుకున్నాడో అంతా హింసించి ప్రజలు ఎలాంటి శిక్ష వేయాలో అంత శిక్షని తీసుకుని ఇవాళకి ఆ 11 మంది సభ్యులతో కనీసం శాసనసభలో కూడా వెళ్ళటం లేదు. మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజాస్వామ్య పద్ధతిలో వీటిని సమస్యల్ని సభలో ప్రస్తావిస్తావని, ప్రభుత్వ దృష్టికి తెస్తావని, పరిష్కరిస్తావని ఎన్నుకున్నారు. ఒక్క సభకి వెళ్ళాడు ఆయన. ఇదే ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యం అంటే కార్లు ఎక్కించి దళితుల్ని తొక్కి చేయటం ప్రజాస్వామ్యమా? తర్వాత నాకు తెలియదు అంటాం. నువ్వు కారు ఆగి ఉన్నప్పుడు నీ కారు కింద పడినాడు అతను. 100 కిలోమీటర్ల స్పీడ్లో కూడా వెళ్ళటల్లా, చాలా నిదానంగా కదులుతున్న టైంలో ఆయన డోర్ తీసుకుని బయట నుంచుకుని అభివాదం చేస్తున్నాడు. ఒక బానెట్ మీద ఒక అరాచకవాది వాళ్ళ పార్టీ కార్యకర్త పేరుతో జెండా ఊపుతూ సీఎం సీఎం అని అరుస్తున్నాడు. కింద సింగయ్య టైర్ కింద తల ఇరుక్కుపోయి దీనంగా చూస్తున్నాడు. అరవలేడు, పిలవలేడు. ఆయన కారు కింద ఇరుక్కుపోయినాడు. టైరు ఇక్కడికి ఎక్కేసి ఉంది. సార్ మీరు చెప్పింది ఏదైతే ఉందో అది వీడియో రూపంలో అందరికీ కూడా చూడడం జరిగింది. అయినా కూడా రోజా గారు ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అంటూ రజనీ గారు అసలు జగన్మోహన్ రెడ్డి మీద కావాలనే ఇటువంటి కుట్రపూరిత కేసులు పెడుతున్నారంటూ అనడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు రోజా, రజనీ వీళ్ళిద్దరు కూడా ప్రజల్లో అంతకుముందు ఎలాంటి విమర్శలు చేశారో, ఆమె నియోజకవర్గంలో ఎలాంటి వసూళ్లకు పాల్పడిందో, ఒక స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా 2 కోట్ల రూపాయలు వసూలు చేయటానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ను పెట్టి బెదిరించి 20 కోట్లు తీసుకుని మళ్ళీ 20 లక్షలు ఎక్స్ట్రా తీసుకుని ఆ ఐపీఎస్ ఆఫీసర్కి వాళ్ళ పిఏకి ఇచ్చి ఆ కేసులో పోలీసులు మొన్న అరెస్ట్ చేయడానికి పిఏని వెళ్తే సొంత కారులో పెట్టుకుని తిప్పుతూ పోలీసులను కారు ముట్టుకోవద్దని. అంటే పోలీసులు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? వాళ్ళ పనాలు చేయాలి కదా. అతను ఒక కుంభకోణంలో నిందితుడు, అరెస్ట్ చేయడానికి వస్తే నువ్వు ఆయన్ని కారులో పెట్టుకుని కాపాడేవంటే నువ్వు ఎంత గొప్ప నాయకురాలు అనుకోవాలి. రోజా ఆమె సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ నుంచి దాదాపు 30 లక్షల రూపాయలు తీసుకుని ఒక మున్సిపల్ చైర్పర్సన్ పోస్టు ఇప్పిస్తానని చెప్పి ఇవ్వకుండా డబ్బులు కాజేసినవి. తర్వాత ఈమె ఒక ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని చెప్పి గుంటూరులో ఒక వ్యక్తి దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకుని వ్యాపారం ఇవ్వలేకపోతే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంచాయతీ పెట్టి 3 కోట్లు అతనికి ఇప్పించి ఏదో మమ అనిపించారు. ఒక 3 కోట్లు అయితే ఇప్పించలేకపోయారు. ఆమె ఇవాళ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి విధానాల మీద అసలు అమలే కావటం లేదని క్యూ కోడ్ పెట్టాము, దాని ద్వారా ప్రజలు ఎన్నికల్లో పాల్గొమ్మని చెబుతున్నారు. మీకు ప్రజలు వీళ్ళకి ఇంకా సంవత్సరమే అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. మీకు ఇంత తొందర ఎందుకు? ఇప్పుడు మీరు 5 ఏళ్ల పాటు ఉండి మీరు ఏ హామీని అమలు చేయలేకపోతే ఈ ఈవీఎంలు అనే కోర్టు ద్వారా ప్రజలు ఒక తీర్పు అయితే ఇచ్చారు కదా. ఇంకొక మాట ఏముందంటే ఆమె రోజా గారు రోజా కాదనుకుంటా, ఈమె రజనీ అంది ఈవీఎంలు గెలుపనిది. రోజా అన్న అంది రోజా ఈవీఎం. మరి 2019లో ఎవరు ఆ ఈవీఎంలు కాదా గెలిపించినవి? మీరు గెలిస్తే ఒక మాట, ప్రతిపక్ష ఇతరులు గెలిస్తే ఒక మాట. మరి ఈవీఎంలు పగలగొట్టడం ఎందుకు? ఈవీఎంల మీద మీకు విశ్వాసం లేదు. మరి మీరు ఆ గతంలో ఎందుకు పగలగొట్టలేదు? 2019లో కూడా మరి ఎన్నికలు ఈవీఎంల ద్వారానే అయినాయి కదా. మరి ఆ రోజు ఎందుకు పగలగొట్టల పిన్నెల్లి? 19లో ఎందుకు ఓట్లు వేయటం లేదనేది ప్రజల నాడి అర్థమైంది. మనం చేసినవన్నీ తప్పు పనులు చేశాము, ఈసారి మనం గెలవము అనేది అర్థమయ్యి ఈవీఎంలు పగలగొట్టడం ద్వారా వాళ్ళు ఈ ఓటమి నుంచి తప్పించుకోవాలని చూశారు. మరి ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఈవీఎంలు పగలగొట్టలేదుగా. 2019లో ప్రజలు ఏ తీర్పు ఇస్తే అది తీసుకున్నారు. వాళ్ళు ప్రజలను కూడా నిందించాల, మీరు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు, మేము 2014 నుంచి 19 వరకు మేము అన్ని కార్యక్రమాలు చేశామని. అయినా సరే ప్రజలు ఒక రకంగా ఇతను ఇచ్చిన హామీలకి ఇదైపోయారు, ఆకర్షితం. రీకాల్ ది సిబిఎన్స్ మేనిఫెస్టో అంటున్నారు కదా సార్. మరి 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగిందా? జరగలేదుగా.
అదే కదా, ఇప్పుడు 2019 నుంచి 24లో గనక జగన్మోహన్ రెడ్డి గనక హామీలు అమలు చేస్తే ఆయన చెప్పినట్టు 175కి 175 గెలవాల్సిందే, కనీసం 151 గెలవాలి కొంతవరకు అమలు చేసిన. అసలు అమలు చేయకుండా ప్రజల మీదే దాష్టికాలు చేసి దౌర్జన్యాలు చేసి ప్రజల నుంచి రక్తం పిండుకుని మద్యం అనేది ఎవరి నుంచి వచ్చింది? పేద వర్గాల ప్రజల డబ్బే కదా అదంతా. ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు, వేల కోట్లే. మరి ఇప్పుడు ఈ తవ్వుతుంటే సిట్ వాళ్ళు ఎంత సింగరేణి మైన్స్ కన్నా కూడా ఓపెన్ కాస్ట్ మైన్స్ కన్నా లోతు వెళ్తున్నాయి. మహాసముద్రాల లోతైనా మనం చెప్పొచ్చు, కానీ మద్యం కుంభకోణం, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం లోతు ఎవరికి అర్థం కావట్లా. విదేశాలకు కూడా డబ్బులు తరలిచ్చేశారు. అనేక కల్పిత కంపెనీల పేర్ల మీద డిస్టిలరీస్ నుంచి డబ్బులు వెళ్ళినాయి. తర్వాత బేవరేజెస్ నుంచి డిస్టిలరీస్కి వెళ్ళిన డబ్బులు రకరకాల మార్గాల ద్వారా విదేశాలకు కూడా వెళ్ళినాయి. ఇవాళ ఈడీ కూడా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఒక సింపుల్ క్వశ్చన్ నిన్ను అడుగుతానమ్మా, సంపూర్ణ మద్య నిషేధం పెట్టేస్తాను 5వ సంవత్సరం వచ్చేటప్పటికి అన్నాడు కదా, అసలు 1% పెట్టాడా? పెట్టలేదు కదా. తర్వాత ఇసుక విధానంలో తెలుగుదేశం ప్రభుత్వం దోసుకు తింది ఉచితంగా ఇస్తే అని, ఆయన టైంలో ఒక ట్రక్కు ఇసుక 6,000 రూపాయలు కూడా కొనుక్కుని కట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కట్టడాలన్నీ ఆగిపోయి ఉపాధి లేక అందరూ కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. యువత మీద దాష్టికాలు మొదలు పెడితే పోలీసు కేసులు, వాళ్ళు వెళ్ళి పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నారు. అక్రమ కేసులో ఇరుక్కుంటే రేపు మళ్ళీ అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాలంటే ఈ క్రిమినల్ కేసులు అడ్డం వస్తాయని. అట్లా ప్రజల్లో వాళ్ళు అక్కడ ఉంటేనా ప్రశ్నించకుండా ఆగలేరు ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలని. ప్రశ్నిస్తేనా పోలీస్ కేసులు, తర్వాత లాకప్లో పడేసి చంపటం. డాక్టర్ సుధాకర్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాదా? ఆయన ఏమడిగాడు? మాస్కులు కూడా రాలేదని అన్నందుకు చంపాలా? పంపితే అయిపోను కదా. అయినా ఆయన అడిగింది అందరి గురించి అడిగాడు, కానీ ఆయన ఒక్కడి గురించి కాదు కదా. అయినా మాస్క్ అనేది అప్పుడు కరోనా వస్తున్న టైం అదే, ఆ టైంలో అడిగితే కూడా అటువంటి చేశారు. తర్వాత ఈ చెబుతుంది రజని, అసలు వైఎస్ఆర్సీపీ కనుక లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయదు అని చెప్పి. తెలుగుదేశం సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు కాదు, 82లోనే ఆద్యులు తెలుగుదేశం పార్టీయే. అది ఎప్పుడు ప్రజల కోసం పనిచేసింది, కానీ సొంత నిధులు, సొంత కోశాగారాలు నింపుకోవటానికి పనిచేయలేదు కదా. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 సార్లు చేసి 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి ఆర్థిక నేరాలు ఆయన మీద లేవు కదా. మరి ఇతను చీఫ్ మినిస్టర్ కాకముందే పెద్ద పెద్ద ఈడీ కేసులు, విజిలెన్స్ కేసులు అన్నీ ఉన్నాయి కదా. అన్ని వేల కోట్ల రూపాయలు, 45,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జప్తే చేసిందంటే ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద చీఫ్ మినిస్టర్ రాష్ట్రాలకు చేసిన వాళ్ళే టీవీ ఛానల్స్ పెట్టలేకపోయారు కదా మీడియా. మరి మీరు అతి సునాయాసంగా పెట్టగలిగారంటే మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇందిరాగాంధీ కుటుంబం కన్నా మీరు పెద్ద కుటుంబమా? అది ఎన్నిసార్లు వాళ్ళు 3 తరాలు ప్రధానమంత్రులుగా చేశారు, అనేక టర్మ్స్. కైనా వాళ్ళకి లేవు కదా ఇలాంటివన్నీను. ఇంత ఆస్తులు, వీళ్ళల్లో 100వ వంతు ఆస్తి కూడా వాళ్ళకి లేదు. మరి ఇంత ఆస్తులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీళ్ళు ఆయన పెద్ద యేసుక్రీస్తు, లేకపోతే అవినీతి లేని వ్యక్తి, ఆయన ప్రజల కోసమే పనిచేశాడని చెబుతున్నారు. ప్రతి అంశంలోనూ తను డబ్బు దోసుకోవటానికి ఈ స్కీములను ఉపయోగించుకున్నాడు. కానీ తర్వాత ఆయన 2 లక్షల కోట్లు వీళ్ళకి ఇచ్చారని చెబుతున్నాడు, కానీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అవన్నీ ఎటుపోయినాయి? ఇచ్చింది తక్కువ, ఇచ్చింది ఏ తాకు, తీసుకుంది తాటాక అన్నట్టు ఎక్కువ అప్పుల భారం ప్రజల మీద పెట్టాడు. మీరు ఇచ్చింది 2 లక్షల కోట్లు కాదని అంటలేదు, కానీ మరి అప్పు చేసింది అంతా మరి దోసుకు తిన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుని నియంత్రించాడా? తర్వాత మరి ఆ రోజు రాజధాని లేకుండా కూడా 3 రాజధానులు అంటమే, కానీ ఎక్కడ వాళ్ళు ఒక్క ఇటుక పెట్టలేకపోయారు. ఇవాళ మరి రాజధానిని కేంద్రం నుంచి నిధులు తీసుకున్నాడు, అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకున్నాడు, పరిగెత్తిస్తున్నాడు. అసలు రాజధాని లేని రాష్ట్రం, తలలేని మనిషి ఉంటాడు ఎక్కడన్నా? మరి 5 సంవత్సరాలు రాజధాని మాకు లేదు అని చెప్పి మీరు పరిపాలన అయితే అమరావతి నుంచి అయితే చేశారు, మీరేమి నిర్మాణాలు అయితే చేయలేదు కదా. తర్వాత ఇవాళ అన్నీ డబల్ కూడా పెంచారు ఈ సంక్షేమ పథకాల్లో. వీళ్ళకి వికలాంగులకి కానీ, తర్వాత వితంతువులకు కానీ, తర్వాత పూర్తిగా మంచం పడిన వ్యక్తులకు కానీ, వృద్ధులకు కానీ అంత పెంచారు. తర్వాత సాధారణంగా ఇచ్చే పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000కి ఒకేసారి పెంచి పాత అప్పులు కూడా ఇచ్చి పెంచిన విషయం వీళ్ళు చూడలేదా? వీళ్ళు రాష్ట్రంలో లేరా?
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు? నిజంగా అంత మంచి పనులు చేస్తున్న వ్యక్తి అయితే ఎందుకు రావట్లేదు? ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు? ఇలాంటి ఎవరైనా చచ్చిపోతే వెళ్ళి దాన్ని రాజకీయం చేయటం తప్ప తర్వాత ప్రతిసాట శాంతి భద్రతలకు ఎందుకు ఆటంకం కలిగిస్తున్నాడు? అంటే ఈ శాంతి భద్రతల వైఫల్యాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమని గొడవ చేయటానికే కదా. నిన్న పోలీసులు నియంత్రించినప్పుడు వాళ్ళ మాట నుంటే ఇద్దరు చనిపోయేవాళ్ళు కాదు కదా, ఇద్దరు అమాయకులు చనిపోయారు. పని వాళ్ళు ఏమన్నా ధనవంతులా, లేకపోతే వాళ్ళ ఏమన్నా ఇంతకుముందు కుంభకోణాల్లో వాళ్ళు ఏమన్నా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికంగా ఏమైనా లబ్ధి పొందిన వ్యక్తులా? ఏమీ కాదు. అలాంటి వాళ్ళని బలిపెట్టి వీళ్ళు వచ్చి రోజా కానీ రజనీ కానీ మాట్లాడటం అనేది ఏదో అంటారు కదా. ఇప్పుడు రజనీ సంగతి చిలకలూరుపేటలో తెలీదా? రోజా సంగతి నగిరిలో తెలీదా? నగిరిలో నువ్వు చేసిన కుంభకోణాలన్నిటికీ ప్రతిఫలంగానే కదా నిన్ను ఓడించింది. నువ్వు కొడుక్కి ఒక బర్త్డే గిఫ్ట్గా సింపుల్గా ఒక బెంజ్ కారు కొనిచ్చానరా, నీకు అంతకన్నా ఏం చేయగలిగానని నిష్ఠూరంగా చెప్పుకుంది. ఒక బెంజ్ కారు కొనే స్థితి నీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది నగర ప్రజలే సమాధానం చెప్పారు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసుక మీద అక్రమ ఆర్జన ద్వారా సంపాదించావు, నీకు మా ఎమ్మెల్యే వద్దని కదా తిరగొట్టింది, సీట్ ఇవ్వద్దని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగారు. రజనీ విషయంలో కూడా అడిగారు, ఇద్దరిని అడిగారు, కానీ ఆయన ఇచ్చాడు. ఇద్దరు కూడా ఓటమి అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తా మాట్లాడితే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళిద్దరూ పొగిడితే కాదు, ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ప్రజలు వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎలాంటి మనిషి, ఎలాంటి పనులు చేస్తాడు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు అమలవుతున్నాయి, ఎంత అమౌంట్లు వాళ్ళకి చేరుతున్నాయి. తల్లికి వందనం మరి ఎంతమంది పిల్లలు మనం కూడా చూసాం, మీడియాలో కూడా 3 పిల్లలు ఉంటే 13 39,000 వచ్చినాయి అని కూడా చెబుతానే ఉంటారు. మరి వీళ్ళకి ఎందుకు కనపట్టలేదో తెలియదు. అలాగే ఆయనకన్నా కూడా 20-30 లక్షలు ఎక్కువ మందికి వాళ్ళ తల్లికి వందనం అందుతుందని కూడా స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. అయినా వాళ్ళు బాధపట్టలేదు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రజలు, మన ప్రజలు సుఖంగా ఉండాలి, పిల్లల చదువు బాగుండాలని. తర్వాత ఈ స్కూల్స్ కూడా నాడు నేడు అనే పేరుతో కబ్జా చేస్తే లోకేష్ బాబు వచ్చిన తర్వాత మా బడుల పండగ ఏంటది, మెగా పేరెంట్ టీచింగ్, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళ కబ్జాల నుంచి బయటికి తీసుకొచ్చేసి నిజమైన ప్రేమికులు, విద్య పట్ల ప్రేమ ఉన్న వ్యక్తుల చేతుల్లో తీసుకొచ్చాడు. ఇవాళ టీచర్స్ గాలి పీల్చి బతుకుతున్నారు ప్రశాంతంగా. స్టూడెంట్స్ తర్వాత ఎవరైతే దాతలు స్కూల్స్ని డెవలప్మెంట్ చేయడానికి ఇష్టంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్ డెవలప్మెంట్లో భాగస్వాములు. గతంలో దగ్గరికి రాని వాళ్ళు నాడు నేడు అని ప్రోగ్రామ్స్ పెట్టి ఎక్కువ బడ్జెట్ అంచనాలు వేసుకుని నాసి రకం పనులు చేసి దాన్ని కూడా వ్యాపారంగా మార్చుకున్నారు, పాఠశాలను కూడా. కానీ ఈ పరిస్థితులన్నీ ఇవాళ మారిపోయినాయి. తర్వాత లోకేష్ గారు వచ్చిన తర్వాత అసలు స్కూల్స్కి సంబంధించి జిల్లా కలెక్టర్స్కే ఇస్తున్నారు. ఇప్పుడు ఆ 2,000 తగ్గించి పిల్లలకి ఆ నిధుల్ని వాళ్ళేమి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో దగ్గర పెట్టుకోవట్లేదు. ఏ జిల్లా కలెక్టర్కి ఆ జిల్లాలో పెడుతున్నారు. ఏ స్కూల్కి ఎట్లాంటి అవసరాలు, టాయిలెట్లు కావాల్సిన, అడిషనల్ తరగతి గదులు కావాల్సి వచ్చినా, ఇంప్రూవ్మెంట్ ఇంకేదైనా చేయదలుచుకున్నా, కొత్తగా కిచెన్ కట్టదలుచుకున్నా, ఏదైనా సరే జిల్లా కలెక్టర్లు ఇచ్చేశారు. స్థానికంగా ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకుని అవి ఉపయోగించుకునే విధంగా. కాబట్టి రోజా రజనీల మాట ఎవరు కూడా నమ్మే విషయాలు కాదు. అబద్ధాలు చెప్పడంలో వీళ్ళిద్దరు కూడా నంబర్ 1, ఇద్దరు ట్విన్స్ అని చెప్పొచ్చు. మరి మొత్తానికి రీకాల్ ద సిబిఎన్స్ మేనిఫెస్టో అనుకునే ముందు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉండి ఎన్నికలకు ఇచ్చిన హామీల్లో ఏది కూడా నెరవేర్చకుండా రీకాల్ ద జగన్మోహన్ రెడ్డిస్ మేనిఫెస్టో అని ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి రోజాకి రజనీకి సార్ చెప్తున్నారు. అదేవిధంగా అధినేత ఏదంటే అదే కాదు, అసలు మీ హయాంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని కూడా సార్ సూచించడం జరుగుతుంది. నమస్తే సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన పాప్కార్న్.